సో రాజ్ గారు మరి జస్ట్ మినిట్ లో ఏమంటే ఈ రోజు కట్లెట్ చేస్తున్నాను. గ్రీన్ పీ కట్లెట్. గ్రీన్ పీ కట్లెట్. ఓ సో పచ్చి బఠానీలు కొంచెం మనం ఆలు కొంచెం బేస్ వస్తుంది. సో ఎక్కువ మటుకు మనకి పచ్చి బఠానీ ఫ్లేవరే దీంట్లో తెలుస్తుంది. ఓకే మరి గ్రీన్ పీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకేనండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఉడికించిన పచ్చి బఠానీలు కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం, అంటే కొంచెం పేస్ట్ లా చేసుకుంటాం. ఓకే సో ఈ మాత్రం సరిపోతుందండి. ఓకే సో కొంచెం టెంపరింగ్ ఇచ్చుకుందాం. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం జీలకర్ర. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలండి. జస్ట్ బఠానీ కొంచెం వేయించాలా మనం కొద్దిగా, సో ఈ ఫ్లేవర్స్ కొంచెం పట్టేట్టుగా. సో దీంట్లో మనం మిక్సీ పట్టేసిన బఠానీ మిశ్రమం. సో ఇది ఎలా ఇట్లా పేస్ట్ అయింది కదా రాజు గారు, అయినా కూడా దీంట్లో కొంచెం అది బంగాళదుంప ఉంటేనే బాగుంటుంది మనకి. అంటే ఓన్లీ దీంతో కావాలనుకుంటే చేసుకోవచ్చు, అలా కూడా వస్తుంది, అలా కూడా వస్తుంది. సో గ్రీన్ కలర్ లో బాగుంటుంది. పిండి అదేమైనా యాడ్ చేయాలా లేకపోతే డైరెక్ట్ ఇట్లా ఈ పేస్ట్ తో చేసేసుకోవచ్చు? డైరెక్ట్ చేసేసుకోవచ్చు. పిండి కావాల్సిన మనకు పుట్నాల పప్పు ఉంటుంది కదా, సో ఆ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం, లేదా శనగపిండి ఇలాంటివి యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలా గ్రీన్ కలర్ లో బాగుంటుంది, అంటే ఓన్లీ దీంతో చేసుకున్నా. సో గ్రీన్ కబాబ్స్ లాగా. ఎస్. సో పైన అంటే మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది, కట్ చేసిన తర్వాత లోపల మంచి గ్రీన్ ఉంటుంది, బాగుంటుంది అలా కూడా. సో ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం. సో దీంట్లో యాడ్ చేస్తున్నాం. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా. సో నిమ్మరసం ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర. సో యూజువల్ గా మనం ఉట్టి బఠానీతో చేసుకునేటప్పుడు కొంచెం ఇట్లాంటి నిమ్మరసం ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఉంటుందేమో కదా, అంటే ఓన్లీ ఆ ప్లెయిన్ టేస్ట్ కాకుండా ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఈ చాట్ మసాలా అవి మనం వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇది కొంచెం చల్లారితే మనం కట్లెట్స్ లా చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ మోచేతుల దగ్గర చర్మం నల్లబడి కాస్త రఫ్గా తయారైతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కాస్త ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా గిల్లకొట్టుకోవాలి, అంటే నొరగొచ్చేంత వరకు గిల్లకొట్టుకుని దాని తర్వాత మెడకి, చేతులకి, మోచేతులకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మెడ చుట్టూ మోచేతుల దగ్గర ఉన్న చర్మం అంతా కూడా బాగా నార్మల్గా అయిపోతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ ఇక్కడ ఇదంతా కూడా చల్లారిపోయింది చక్కగా. సో ఇప్పుడు కట్లెట్స్ లా ఒకటి చేసుకున్నాం. సో పెనం కూడా వేడి చేసుకున్నాం అండి. సో చేయి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని
కట్లెట్స్ అనేది మన చాయిస్ అండి, ఏ షేప్ లో కావాల్స్తే ఆ షేప్ లో చేసుకోవచ్చు మనం. మనకి జస్ట్ పైన కింద కొంచెం బాగా కాలితే రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయినట్టు ప్రాసెస్ చేసిందే కదా. సో రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసేసుకొని సో ఇక్కడ మనం ఆయిల్ బదులుగా నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇలా ఈ బఠానీ కాంబినేషన్ లోనే కొంచెం కార్న్ అట్లా కూడా కలుపుకోవచ్చేమో కదా రాజు గారు? కలుపుకోవచ్చు, స్వీట్నింగ్ అనేది తెలుస్తుంది. దీంట్లో వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏదైనా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకొంచెం వేగాల ఇవి కొద్దిగా వేగాలండి. సో ఇంకొంచెం కలర్ రావాలి. ఓకే. సో మీరు చూస్తుంటారా, నేను కార్వింగ్ చేసేస్తాను. సో టొమాటోతో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, స్టెప్ కట్ ఉంది. ఓకే. సో మనకు సైజుని బట్టి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి రంగు వచ్చేసినట్టున్నాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో వీటన్నిటి మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసేసి ఓకే. వీటిని ఒక్కొక్కటిగా కొంచెం ఇలా పుష్ చేస్తే మనకి డిజైన్ లా వచ్చేస్తుంది. ఓకే. వావ్, కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ అంతా. ఎస్, గ్రీన్ పీ కట్లెట్ రెడీ అండి. బాగుంది, ఇదేదో పూలాగా ఆకులాగా. ఓకే అండి, మరి గ్రీన్ పీ కట్లెట్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన పచ్చి బఠానీలు మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉడికించిన బంగాళదుంపలు, ఉప్పు, చాట్ మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, గ్రీన్ పీ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్ తయారీ విధానం చూసారు కదా, చూడండి రాజు గారు. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా. ఆ హరా బరా కట్లెట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో. కరిగిపోతుంది అలా నోట్లో పెడితే. అంటే కొంచెం పేస్ట్ లా చేసి వేసుకున్నాం కదా. అవును, బంగాళదుంప కూడా మెత్తగా మ్యాష్ అయిపోయింది. కొంచెం పైనుంచి అలా చాట్ మసాలా ఇట్లాంటివి చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ కానీ ఇలా పెడితే సూపర్ గా ఉంటుంది. సూపర్ కాంబినేషన్. కొంచెం అలా ఏదైనా చట్నీ, కట్టా మీఠా చట్నీయో, గ్రీన్ చట్నీయో, చాయిస్ ఎవరికి ఏది కావాల్సి పెట్టేసుకొని టేస్టీ స్నాక్. హ్యాపీగా ఫాస్ట్ గా అయిపోతుంది, టేస్టీగా ఉంది, అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. అవును, నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వారు వారంలో ఒకరోజు
భోజనం మానేసి ఏదైనా ఒక ఫ్రూట్ని ఎంచుకుని రోజులో 4-5 సార్లు ఈ కూరగాయలు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటూ అలాగే నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.